కోడలిది కోడలికే, అత్తది అత్తకే, ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఎవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వ నోటు అడిగిండు అనుకో 44,000 చేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు కేసీఆర్ ఇచ్చిండు, మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా ఇవన్నీ? అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు, భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని, 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 క్యాబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా. ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. 4,000 పింఛనేమా, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఎవడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసున్నాడు, ఈ రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇవ్వాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది 2,500 వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మనం అడగాలన్నా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా. నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, మాణిక్యన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, సారయ్య కావచ్చు, ఎవరన్నా కానీ మీరే పోవాలి, ఇంటింటికి కార్డు ఇవ్వాలి. నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా, ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇజ్జత్ తీసిండు. ఊళ్ళో ఏమన్నా ఏదన్నా ఎవరికన్నా అప్పిచ్చినా, ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం? మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది. అది కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది. కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్ మీద రాసినావు ఈ అంటాం, మనం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా తీసి పారేసాడు. అది కూడా జరగకుండా